రిపోర్ట్స్ మేనేజ్ చేసిన జ్యోత్స్న సర్జరీ మధ్యలో తెలిసిన నిజంతో బయటపడ్డ జ్యోత్స్న గుట్టు. జ్యోత్స్న చెంప పగలగొట్టిన కార్తీక్. చాలా బాగుండబోతోంది ట్విస్ట్. అయితే మీరు ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూసేస్తే మీకే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ కామెంట్ రూపంలో మాత్రం వీడియో ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఇక మొత్తం మీద సుమిత్ర విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడొద్దని, చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కార్తీక్ అనుకుంటాడు. ఎందుకంటే ఏమాత్రం కొంచెం సందు దొరికినా సరే జ్యోత్స్న లెక్కలు తారుమారు చేసేస్తుంది అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉంటాడు. తను అనుమానించినట్టే జ్యోత్స్న ఇంట్లోంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. అది కాస్త గట్టిగా కార్తీక్ పట్టుబట్టడంతో దొరికిపోతుంది. అలా దొరికిపోయినటువంటి జ్యోత్స్నని శివనారాయణ అయితే తిడతాడు. ఏంటిది, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసేసి. ఇక దశరథ్ కూడా ఎన్ని చేసినా ఏం చేసినా మేము నిన్నైతే వదులుకోలేం కదా అని చెప్పని అంటాడు. ఇక అలా అన్న తర్వాత జ్యోత్స్న అయితే ఇంట్లోకి వెళ్ళిపోతుంది పారిజాతం తీసుకెళ్ళిపోవడంతో. ఇంటికి వెళ్ళాకేమో కార్తీక్కి దీప బాధ. దీప చాలా ఏడుస్తుంది. దీపను ఓదార్చి, మీ అమ్మని నువ్వు కాపాడుకుంటావు, కంగారు పడుకు అంటే, ఎలా ఎలా కాపాడుకుంటాను బావా, నువ్వు మాట అయితే ఇస్తున్నావు, కాపాడుకుంటాను అని చెప్తున్నావు, కానీ ఎలా, నువ్వు చెప్పొక్కసారి అని అనగానే, నేను రేపు డాక్టర్ హారికతో మాట్లాడతాను అని చెప్పి చెప్తాడు. ఏమో నాకైతే నమ్మకం కుదరట్లేదు, మా అమ్మ నేను కాపాడుకోగలను లేదు అని భయం వేస్తోంది. అసలే ఆ పారిజాతం నోరు మంచిది కాదు, మీ అమ్మని కూడా పైకి పంపించేస్తున్నావు అంటోంది. అసలు నేను పుట్టినప్పుడే అమ్మకి దూరం అయిపోయాను. ఏదో పెంచటానికి మా నాన్న తీసుకెళ్తే నేను వెళ్ళగానే నన్ను పెంచాల్సిన తల్లి కూడా పైలోకాలకు వెళ్ళిపోయింది. అమ్మైనా నాన్న అయినా తనే అయి పెంచాడు నా నాన్న. కానీ ఈరోజు నా కన్న తల్లి దగ్గరికి నేను చేరుకోబోతున్నాను. నా కన్న తల్లితోటి నా బిడ్డలిద్దరూ కూడా సంతోషంగా ఆడుకుంటుంటే నేను తన దగ్గర నుంచి పొందలేకపోయినటువంటి ప్రేమ మొత్తాన్ని వాళ్ళు పొందాలి అని చెప్పి నేను చాలా ఆశపడ్డాను. కానీ ఏ ఆశ కూడా నెరవేరకుండానే ఇదంతా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి వచ్చేసింది అంటుంది దీప. ఏం కాదు, నువ్వు కంగారు పడుకో, నువ్వు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి, సరేనా అంటాడు కార్తీక్. ఇంకేముంది, దీప అయితే ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటుంది కానీ కంటి మీద కొనుక్కుండదు. ఈలోపు కాంచన ఇక అనసూయ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మా నాన్న కుటుంబానికి ఏదో గట్టి దిష్టి తగిలింది అనసూయ, తగిలింది అక్క, అందుకే ఒకదాని వెనకాల ఒకటి ఏదో ఒకటి ఇబ్బంది కలుగుతూనే ఉంది. ఆ అరిష్టం వస్తుంది అని చెప్పి ఎంత కంగారు పడ్డామో అది వదిన రూపంలో, వదినకొచ్చిన జబ్బు రూపంలో వచ్చేసింది అని బాధపడుతూ ఉంటే, చెల్లెమ్మ, భగవంతుడు నారు వేస్తాము, నీరు పోస్తాడు, వదిలిపెట్టడు. మనల్ని భూమి మీదకు పంపించినప్పుడు మనకు అంటూ ఒక పనిని అప్పచెప్తాడు. అది నెరవేర్చే సమయం వచ్చినప్పుడు అన్నీ నెరవేరుతాయి. సుమిత్రమ్మ మనసు మంచిది, ఆ అమ్మకి ఏమీ కాదు, మీరేం కంగారు పడకండి అని చెప్పని అంటుంది. ఇంకా ఉదయాన్నే లేచి దీప, కార్తీక్ ఇద్దరు కూడా శివనారాయణ ఇంటికి బయలుదేరుతారు. అలా బయలుదేరుతూ ఉండగానే కార్తీక్కి ఒక ఫోన్ వస్తుంది హారిక దగ్గర నుంచి. చెప్పండి డాక్టర్ అంటే, కార్తీక్ అర్జెంటుగా మీరు హాస్పిటల్కి రండి ఒకసారి అని చెప్పని అంటుంది. దీప, నువ్వు అక్కడికి వెళ్ళు, నన్ను డాక్టర్ గారు రమ్మంటున్నారు, వెళ్ళేసి వస్తాను అని చెప్పని అంటాడు. సరే బావా అంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ హారిక, కార్తీక్, జ్యోత్స్న అసలు సుమిత్ర కన్న కూతురేనా అని అడుగుతుంది. ఏం డాక్టర్, ఏమంటున్నారు మీరు అని అనగానే, సుమిత్ర గారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం కదా, టాబ్లెట్స్ అయితే అక్కడ ఇస్తున్నారు, జస్ట్ ఆవిడని ఇక్కడికి తీసుకొస్తే ఈ రోజు నుంచి పూర్తి ట్రీట్మెంట్ మొదలు పెడదాం. ఒక 2-3 డేస్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. కానీ ఇక్కడ జ్యోత్స్న వచ్చి బోన్ మ్యారో ఇవ్వాలి అంటుంటే అసలు కదలదేంటి, ఏమాత్రం కూడా తనకు రెస్పాన్సిబిలిటీ లేదన్నట్టుగా ఉంటుందేంటి, అసలు ఫోన్ చేసి మా అమ్మ పరిస్థితి ఏంటి అన్న మాటే అడగదేంటి అంటూ ఉంటే, సరే డాక్టర్, మీకే అనుమానం వచ్చింది కాబట్టి నేను మీకు విషయం చెప్తాను అని చెప్పని అనగానే, ఏంటో చెప్పండి మిస్టర్ కార్తీక్ అని అంటే, ఇక అప్పుడు కార్తీక్ విషయం మొత్తం హారికకి చెప్తాడు. అవునా, ఇంతలా కుట్రలు చేస్తారా కార్తీక్, వింటుంటేనే నాకు ఒళ్ళంతా జల్దరిస్తోంది. ఆస్తి కోసం ఇంతలా దిగజారిపోతారా, అసలు ఏకంగా పుట్టుకనే మార్చేస్తారా అని అనేసరికి, ఉంటారు డాక్టర్, లేకుండా ఎలా ఉంటారు చెప్పండి, అందుకు నిదర్శనం, అందుకు ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే ఉంది కదా అని అనేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే, జ్యోత్స్న వచ్చి బోన్ మ్యారో ఇస్తే తీసుకోండి. ఇక దీప దగ్గర నుంచి బోన్ మ్యారో తీసుకొని మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి
అని చెప్పని అంటాడు. ట్రీట్మెంట్ అయితే దీప్ ఇచ్చే బోన్ మ్యారోతో చేసేస్తాను, కానీ జ్యోత్స్న తన బోన్ మ్యారో ఇవ్వకుండా ఎలా ట్రీట్మెంట్ చేశారు అని చెప్పి క్వశ్చన్ చేస్తుందిగా అని అంటే, నాకు తెలిసినంత వరకు తన బోన్ మ్యారో ఇవ్వడానికి వస్తుంది, ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది, లేకపోతే తన ఉనికి బయటపడిపోతుంది కదా డాక్టర్ అని అనగానే, సరే అయితే ఓకే వెయిట్ చేద్దాం అంటుంది. ఇంకా మీరు వెళ్ళి సుమిత్రని హాస్పిటల్కి తీసుకొచ్చేయండి అంటే కార్తీక్ అక్కడికి వెళ్లేలోపు ఫోన్ చేసేసరికి దీప అన్ని సర్దేస్తుంది. సుమిత్రను తీసుకొచ్చి హాల్లో కూర్చోబెడుతుంది. అందరూ కూడా సుమిత్ర దగ్గరగా కూర్చుంటారు. ఏమైంది నాకు, ఎందుకు అందరూ చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు అంటుంది. అమ్మా, నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని దీప అనగానే, ఏంటి దీప చెప్పు అంటే, అమ్మా మీ ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆ ఆరోగ్యానికి ఏమయ్యిందోనని మేమంతా ఆందోళన పడుతున్నాం. ఈ ఇంటి మహాలక్ష్మి మీరు, ఈ ఇంటి మహాలక్ష్మి కళకళలాడుతూ ఉంటేనే ఇల్లు బాగుంటుంది, లేకపోతే ఇలాగే వెలవెలబోతుంది. ఇంటి ముందు తులసి కోటలో దీపమైతే నేను పెట్టగలను, కానీ ఈ ఇంటికి మహాలక్ష్మిలా తిరగాల్సిన మీరు లేకపోతే ఈ ఇల్లు ఇల్లులా ఉంటుందా చెప్పండి అనగానే, అవును ఉండదు, ఇప్పుడు నేను ఎక్కడికి పోతున్నానని అని అంటుంది సుమిత్ర. మీరెక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్లకుండా ఉండటానికే మీరు వెళ్ళి ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారు అంటుంది. దేనికి, నాకేమైందని అని సుమిత్ర అడిగేసరికి, మీకు చాలా పెద్ద వ్యాధి చిన్నగానే తగ్గిపోవటానికి మొదలయ్యింది అని అంటుంది. పెద్ద వ్యాధి తగ్గిపోవడానికి మొదలయ్యిందా? ఏంటి దీపా నువ్వు అనేది అంటే, బ్లడ్ క్యాన్సర్ అనే మహమ్మారి మిమ్మల్ని తినేయాలని చెప్పి మీ ఒంట్లోకి వచ్చిందమ్మా, కానీ దాన్ని నేను ముందే పసిగట్టేశాను. అందుకే నాన్నకి చెప్పాను. నాన్న కూడా నువ్వు ఈ విషయం మీ అమ్మకు చెప్పకు అని చెప్పని అంటే వెంటనే బావకు చెప్పాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్లు నాన్నకన్నట్టుగా మీకు చేయించాము. అక్కడ విషయం బయటపడింది. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ చేయించాలి. మీరుంటేనే కదా నాన్న సంతోషంగా ఉండగలరు. మీకు బాగోలేదంటేనే తట్టుకోలేకపోతున్న నాన్న మీకేదన్నా అయితే తట్టుకోగలరా? నాన్న కోసమైనా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి, సరేనా అంటుంది. ఏంటి దీపా, నాన్న నాన్న అమ్మ అమ్మ అంటూ తెగ మాట్లాడేస్తున్నావు అనగానే, కూతురిగా నువ్వివ్వాల్సినటువంటి భరోసా తనిస్తోంది, దయచేసి నువ్వు మాట్లాడు అంటాడు దశరథ్. ఛ అంటూ జ్యోత్స్న సైలెంట్ అయిపోతుంది. అలాగే దీపా, మీ నాన్న కోసమే నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను. నేను లేకపోతే ఆయన ఎలా ఉండగలరు, తట్టుకోలేరు అంటూ సుమిత్ర పదండి వెళ్దాం అంటుంది. ఎలా చెప్పాలి, సుమిత్రని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తున్న అందరికీ దీప చెప్పిన తీరుకి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సుమిత్ర దిగ్గున లేచి గబగబా ట్రీట్మెంట్కి బయలుదేరడంతో చాలా సంతోషపడిపోతారు అందరూ. ఇక కార్తీక్ వచ్చి సుమిత్రని అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఇక జ్యోత్స్న బోన్ మ్యారో ఇవ్వడానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బోన్ మ్యారో ఇస్తుంది. ఇచ్చి అప్పుడు రిపోర్ట్స్ సుమిత్రవి తనవి మ్యాచ్ అయినట్టుగా ఇవ్వాలి అని ల్యాబ్ వాళ్ళతో డీల్ కుదుర్చుకుని వాళ్ళకి డబ్బు ఎరగా వేస్తుంది. దాంతో వాళ్ళు ఆ రిపోర్ట్స్ని మార్చేస్తారు. ఇంకా రేపే సర్జరీ రోజున కావలసినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి. జ్యోత్స్న అయితే తన కుట్ర కన్ఫామ్గా వర్కౌట్ అవుతుంది. ఆ బోన్ మ్యారో వల్ల ఫెయిల్ అయ్యి సుమిత్ర చచ్చిపోతుంది, సగం గోలపోతుంది అని అనుకుంటుంది. కానీ ఈలోపు హారిక దీప దగ్గర నుంచి బోన్ మ్యారో కలెక్ట్ చేసుకుంటుంది. దీపకు చాలా ప్రమాదం, చూసుకుంటూ ఉండు కార్తీక్, ఎందుకంటే అబౌట్ అయ్యిందా చాలా ఇబ్బంది అవుతుంది, అవ్వకపోతే సేఫ్, ఇంకా ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్తుంది. సరే డాక్టర్ అంటాడు కార్తీక్. ఇక ఈలోపు సర్జరీ స్టార్ట్ అవుతుంది. సర్జరీ జరుగుతూ ఉండగా రిపోర్ట్స్ ఏవైతే వచ్చాయో వాటిని హారిక మళ్ళీ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే జ్యోత్స్న బోన్ మ్యారోతో సుమిత్ర బోన్ మ్యారో మ్యాచ్ అవుతోంది. లెక్క ప్రకారం అది మ్యాచ్ అవ్వకూడదు. వాళ్ళు అక్కడికి తీసుకొచ్చింది కూడా జ్యోత్స్నకి సంబంధించిన మ్యారోనే, ఎందుకంటే జ్యోత్స్న ల్యాబ్ వాళ్ళకి డబ్బిచ్చింది కదా. ఇక ఈలోపు హారిక దగ్గరికి ఒక నర్సు వస్తుంది. మేడం, తప్పు జరిగిపోయింది అంటుంది. ఏంటి అని అంటూ ఉంటే ఇక ల్యాబ్లో జరిగినటువంటి విషయం గురించి హారికకు చెప్పేసరికి, వాట్, జ్యోత్స్న రిపోర్ట్స్ మార్పించి తన రిపోర్ట్స్ సుమిత్రకి మ్యాచ్ అయినట్టుగా చేయించిందా? ఇక్కడికి తీసుకొచ్చింది కూడా జ్యోత్స్న బోన్ మ్యారోనా అని చెప్పని అంటుంది. అవును మేడం, ల్యాబ్ వాళ్ళు తప్పు చేశారు అనగానే, వాట్ ఇస్ దిస్, ఛా
అని చెప్పి ఇక వెంటనే ల్యాబ్కి వెళ్తుంది. ఏమైంది మేడం అంటూ శివనారాయణ, దశరథ్ అందరూ కూడా కంగారు పడుతూ ఉంటే, మీరెవరు కంగారు పడకండి, కార్తీక్ మీరు నాతో ఒకసారి రండి అని చెప్పేసేసి అనగానే జ్యోత్స్న ఏం జరుగుంటుంది, తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూ నీరసంగా కూర్చుని ఉంటుంది. ఇక హారిక కార్తీక్ని తీసుకుని వెళ్ళి జరిగిందంతా చెప్పి, దిస్ ఇస్ ద ఒరిజినల్ వన్, అక్కడ అంతా మేనేజ్ చేసేసింది, చాలా కఠినాత్మురాలు, ఇది జరిగుంటే కనుక సుమిత్ర ప్రాణాలతో బ్రతికుండేది కాదు కార్తీక్, ఇంకా నయ్యం ది లాస్ట్ మూమెంట్లో మా నర్స్కి నిజం తెలిసింది కాబట్టి వచ్చి చెప్పింది అంటూ ఇక దీపకు సంబంధించిన బోన్ మ్యారోని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది హారిక. దీప దగ్గర అనసూయని పెడతాడు కార్తీక్. అయితే ఏం జరిగిందో తెలియకపోయినా దీప ఏదో ప్రమాదంలో ఉందని పసిగట్టిన అనసూయ దీప దగ్గరే ఉంటుంది. ఇక హారిక లోపలికి వెళ్ళిన తర్వాత కార్తీక్ అయితే ఇక కట్టలు తెంచుకునే కోపంతో జ్యోత్స్న చెంప చెల్లును పగలగొడతాడు. ఒక్కసారిగా అందరూ ఏంట్రా కార్తీక్ ఏమైంది అని అంటే, నీ బోన్ మ్యారో అత్త మ్యారోతో మ్యాచ్ కాదని తెలిసి కూడా నువ్వు అక్కడ రిపోర్ట్స్ ఎందుకలా రాయించావు అనగానే, అదేంట్రా జ్యోత్స్న బోన్ మ్యారో మీ అత్తకి ఎందుకు మ్యాచ్ కాదు అని శివనారాయణ, దశరథ్ ఇద్దరు అడుగుతారు. ఎందుకంటే ఇది అసలు అత్త కూతురే కాదు కాబట్టి, ఇది అత్త కన్న కూతురు కాదు కాబట్టి, ఆ విషయం దీనికి తెలిసి కూడా కావాలని అత్త చనిపోవాలి అని చెప్పి రిపోర్ట్స్ మార్పించి సర్జరీ రూమ్లోకి, ఆపరేషన్ థియేటర్లోకి తన బోన్ మ్యారోని పంపించింది అని అనగానే, అసలు ఏం మాట్లాడుతున్నావు, జ్యోత్స్న నా కన్న కూతురు కాపాడం ఏంట్రా అంటాడు దశరథ్. అవును మావయ్య, నీ కన్న కూతురు కాదు, జ్యోత్స్న దాసమావయ్య కూతురు. ఈ పోరు చేసిన పని వల్ల జ్యోత్స్న ఈరోజు మీ ఇంట్లో మీ కూతురుగా పెరుగుతోంది. ఈ పోరు చేసిన పని వల్ల మీ ఇంటి పని మనిషిగా మీరు కన్న కూతురు ఈరోజు బాధపడుతోంది. దీప బోన్ మ్యారో ఇచ్చి అవతల గదిలో ఉంది, వెళ్ళి చూడండి అని చెప్పని అంటూ ఇప్పుడు హారిక గారు తీసుకెళ్ళింది కూడా దీప బోన్ మ్యారోనే. ఎందుకంటే జ్యోత్స్న బోన్ మ్యారో అక్కడ మ్యాచ్ కాదు, అవి అవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి రిపోర్ట్స్ మార్పించి అదే లోపలికి పంపించింది. బట్ లాస్ట్లో హారిక గారికి నర్స్ ద్వారా నిజం తెలిసి సర్జరీ ఆపి మరీ వచ్చి ఇప్పుడు దీప బోన్ మ్యారో తీసుకెళ్లారు. సర్జరీ అయితే సక్సెస్ అవుతుంది, కానీ రాక్షసిని మాత్రం వదిలిపెట్టకూడదు అంటూ జ్యోత్స్న చెంప చెల్లును మళ్ళీ పగలగొడతాడు కార్తీక్. దశరథ్, శివనారాయణ ఇద్దరు కూడా పక్కన గదిలో ఉంది దీప అని చెప్పాడు కదా కార్తీక్. గబగబా అక్కడికి వెళ్ళి చూసేసరికి దీప మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. అనసూయ, దీప కడుపుతూ ఉంది కదా అంటే, అందుకే కదలకూడదు అన్నారు బాబు, ఒకవేళ ఇప్పుడు కదిలితే కడుపుపోయే ప్రమాదం ఉందంట, అప్పుడు అలా జరిగితే కాంచన గారికి సమాధానం చెప్పుకోలేను, తలెత్తుకోలేను అని దీప బాధపడుతూ అలా పడుకుంది బాబు అనగానే, ఇంత నిజం తెలిసి ఎందుకు చెప్పలేదు అంటే, ఏం నిజం బాబు అని అంటుంది అనసూయ. అదేంటి నీకు నిజం తెలీదా అంటాడు దశరథ్. నాకేం తెలీదే అంటూ ఉంటే దీప, ఎవరి బిడ్డో నీకు తెలీదా అంటే, తెలీదు బాబు, కార్తీక్ బాబు ఇక్కడ ఉండమన్నారు, నా మేనకోడలు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేక నేను ఇక్కడున్నాను అంతే అంటుంది. కార్తీక్, నిజంగా ఎవ్వరికీ చెప్పకుండా నీ మనసులోని ఇంతకాలం ఎలా దాచుకున్నావురా అనుకుంటూ, దీప ఎవరో కాదు అనసూయ గారు, దీప నా కన్న బిడ్డ, నా కన్న కూతురు అంటాడు. ఏంటి బాబు మీరు చెప్పేది, నిజమా? శివనారాయణ గారి మనవరాలా, మీ కూతురా, తన కన్న తల్లికే తను సాయం చేసిందా అంటూ ఉంటే, అవును, ఇది తెలిసి నా మనసు ఉప్పొంగిపోతోంది, దీపే నా కన్న కూతురైతే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను, ఇప్పుడు అది నిజమైపోయిందండి అంటూ దశరథ్ అంటాడు. ఈలోపు హారిక బయటకొచ్చి, ఆపరేషన్ సక్సెస్, ప్రాబ్లం ఏం లేదు, సుమిత్ర గారు తొందరలోనే కోలుకుంటారు అని అంటూ, జ్యోత్స్న యు హ్యావ్ డన్ అ బిగ్ మిస్టేక్, అ బ్లండర్ మిస్టేక్ అని చెప్పి అంటూ ఛే అని లోపలికి వెళ్ళిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. కామెంట్లో స్టోరీ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.